తమన్నా గారి ఎఫర్ట్ అనమాట ఇది 'ఓదెల 2' అనే మూవీ. ఇది థియేటర్‌లో చూద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. అమెజాన్ ప్రైమ్‌లో ఓటీటీలోకి వచ్చింది. ఈ మూవీని చూశాను నేను. మూవీ స్టోరీ అయితే మాత్రం కొంచెం చిన్న పిల్లలైతే చూడకూడదనమాట. అంత భయంకరంగా స్టార్ట్ చేస్తారు మూవీని. అయ్య బాబోయ్! చిన్న పిల్లలైతే అస్సలు చూడలేరు ఆ సినిమాని. చూస్తే నిద్రపోరేమో. పెద్దోళ్ళైతే ఇంట్లో ముసలోళ్ళు, పెద్దోళ్ళు ఉంటే గనక ఈ సినిమా స్టార్టింగ్‌లో 2, 3 సీన్‌లు చూసి పిల్లల్ని పక్కకు తీసుకెళ్ళిపోవచ్చు. అంత భయంకరంగా ఉంటాయనమాట. ఈ రోజుల్లో పిల్లలు అన్నీ చూసేస్తున్నారు కదా! అంటే ఏం చేయలేంలే గానీ చూడకూడదనమాట కంటెంట్. కొంచెం భయంకరంగా, చాలా వైల్డ్‌గా ఉంటుంది. 'కమ్మూరు', 'అరుంధతి' తర్వాత 'ఓదెల 2' ఆ లెవెల్ వరకు ఎళ్ళిపోయింది మూవీ. కొంచెం సేపు అయితే మూవీ అట్లా ఎళ్ళిపోయింది. ఆ రేంజ్ వరకు ఎళ్ళిపోయింది. తమన్నా గారైతే చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రాణం పెట్టారు. నేను అనుకున్నాను తమన్నా గారు సరిపోరేమో ఈ మూవీకి. ఇంకా స్ట్రాంగ్‌గా కావాలి, సూపర్ వుమెన్ కావాలేమో అనుకున్నాను గానీ, తమన్నా వండర్‌ఫుల్‌గా యాక్ట్ చేశారు. మామూలుగా చేయలేదనమాట అసలు. మూవీలో అయితే 'ఓదెల 1' అనే మూవీ చాలా మందికి తెలీదది. అది డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అయిపోయింది. అది కూడా పర్లేదు, మంచి మూవీయే. ఎక్కువ మంది చూడలేదనమాట. 'ఓదెల 1'లో ఏమైందనేది 'ఓదెల 2' స్టార్టింగ్‌లోనే చూపించేశారు. ఫైనల్‌గా ఏంటంటే ఒక సీరియల్ కిల్లర్‌ని చంపేస్తారు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి. ఊళ్ళో వాళ్ళందరూ కాదు, హీరోయిన్ వాళ్ళ వైఫ్ చంపేస్తది. చంపేసిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కోపంతోటి ఆయన డెడ్ బాడీకి ఏదో సెపరేట్‌గా ఒక ట్రీట్మెంట్ చేస్తారనమాట. దానివల్ల ఆయన ఆత్మ చాలా ప్రేతాత్మ అయిపోయి ఊళ్ళో వాళ్ళందరిని హింసిస్తూ ఉంటది. ఆ ఆత్మని కంట్రోల్ చేయడం కోసం శివశక్తిగా ఉన్న తమన్నా ఎట్లా ఫైట్ చేసిందనేదే సినిమా. ఒక రకంగా చెప్పాలంటే చాలా బా తీశారు. చాలా కష్టపడి తీశారు మూవీ. ఒక ఎండ్ వరకు చాలా బాగా అనిపించింది. అమ్మో! ఇంత బాగా తీశారంట సినిమా అని. ఆ క్లైమాక్స్ మాత్రం బాబోయ్! అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయాను. 99 అడుగులు తవ్వి ఒక్కడుగు వదిలేస్తే ఏమంటారని 'అరవింద్ సమేత'లో డైలాగ్ ఉంటది కదా! అట్లాగే అయిపోయింది చివరికి. క్లైమాక్స్ మాత్రం అసలు డైజెస్ట్ కాలేదు. ఆ క్లైమాక్స్ చివరిలో 'ఓదెల 3' అనే టైటిల్ కార్డ్ చూసిన తర్వాత వేస్ట్ అయిపోయింది. ఎఫర్ట్ అంతా వేస్ట్ అయిపోయింది. మూవీ చిరాకొచ్చేసింది అనిపించింది నాకైతే. ప్రీ క్లైమాక్స్‌లో మూవీ క్లోజ్ చేసుంటే బాగుండేది. అక్కడి వరకు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎక్కడ ఏలెత్తి చెప్పడానికి లేదు. చాలా నీట్‌గా ఉంది. యాక్చువల్‌గా 'సంపత్ నంది' వాళ్ళ నాయనమ్మ గారు కొంచెం శివశక్తి టైప్ అంట. ఆమెను చూసి ఇన్‌స్పైర్ అయ్యి రాశారంట. చాలా బా రాశారు. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఆ సోల్ బయటికి రావడం, అది ఎట్లా అయితే రివెంజ్ తీర్చుకుంటది. చాలా వైలెంట్‌గా ఉంటాయి సీన్‌లు. చెప్తున్నాను కదా! చిన్న పిల్లలైతే చూడకూడదు. అంత భయంకరంగా ఉంటది. ఆ క్లైమాక్స్‌లో డైరెక్ట్‌గా శివుడిని తీసుకొచ్చేయడం, ట్రాన్స్‌లో చూపియడం అంత అవసరం లేదనిపించింది సినిమాకి. అదసలు చాలా మైనస్ అనమాట అసలు. అంతవరకు చేయకూడదసలు. ఇంకా ముందే క్లోజ్ చేయాల్సిందే. సో, ఫైనల్‌గా అయితే ఒక మంచి అటెంప్ట్. ఆల్మోస్ట్ 'అరుంధతి', 'అమ్మోరు' తర్వాత 'ఓదెల 2' అవ్వాల్సింది పోయింది. క్లైమాక్స్ వల్ల మూవీ మొత్తం డిసప్పాయింట్ అయిపోయాను. అసలు ఆ ఫీలే పోయిందనమాట. సో, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. పిల్లలైతే మాత్రం అమ్మో! వద్దు, చూపించమాకండి, దడుచుకుంటారు. పెద్దోళ్ళైతే మాత్రం పిల్లల్ని పక్కకి తీసుకెళ్ళిపోండి. ఎందుకు ఇలాంటి సినిమాలు పిల్లలకి చూపించడం. థ్యాంక్ యూ. బై.